హలో ఆల్, గుంత పొంగలాలు ప్రిపరేషన్ చూసేద్దాము. మొదటగా 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు తీసుకొని 2 అవర్స్ సోక్ చేసుకోవాలి. తర్వాత బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు, ఆనియను, సన్నగా తరుముకున్న క్యారెట్, కొత్తిమీర, కొంచెం జీలకర్ర ఇవి కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి అంతా కలుపుకోవాలి ఈక్వల్గా. తర్వాత చట్నీ కోసము పల్లీలు, వేయించిన పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, సాల్ట్, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము మిక్సీ గ్రైండర్లో మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఇక్కడ చట్నీ అనేది రెడీ అయిపోయింది. దాని తర్వాత మనము స్టవ్ మీద పెనం పెట్టేసుకొని గుంత పొంగలాలు పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. లేకపోతే అది స్టిక్ అవుతుందండి పెనానికి. మనం రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఈ బ్యాటర్ని ఇలా 1 by 1 పెనంలో వేసేసుకోవడమేనండి. అంతేనండి. ఒక 5 minutes సిమ్ మంట మీద మగ్గనివ్వాలి. దాని తర్వాత మళ్ళీ రెండో వైపు అనేది దాన్ని కాల్చుకోవాలి. సో సెకండ్ వైపు కూడా ఇలా స్పూన్తో తీసుకొని అది టర్న్ చేసుకోవాలి. సో 2 వైపులా ఇలా కాల్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగలాలు అనేవి రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. దీంట్లో ఉల్లిపాయలు, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ వేసాము కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అట్ ద సేమ్ టైం హెల్తీ రెసిపీ కూడా. దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. దీన్ని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం తినొచ్చు. దీన్ని మనం చట్నీతో కానీ సాస్తో కానైనా కానీ తినొచ్చండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.